నానమ్మ ఉన్నారు, ప్రద్యుమ్న నానమ్మ ఉన్నారు. ప్రద్యుమ్నకి ఎట్లా మద్దతు చెప్తా ఉన్నారు? ఎట్లా ఆయన పోరాటం చేస్తానంటున్నారు చివరి వరకు? అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంత తప్ప మేము ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం, ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి. వీడు గోపీనాథ్ పిల్లడే, వాడి హక్కు వాడికి అంతే. గవర్నమెంట్ లీగల్ హెయిర్ ఇక్కడ ప్రాబ్లం, లీగల్ ఓవర్ అనేటువంటిది క్వశ్చన్ వస్తూ ఉంది కదా, అది గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే మీరు తెలుసు, మీరు మొదటి నుంచి ఉన్నారు, మీ అబ్బాయే మాగంటి గోపీనాథ్. ఇట్లాంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవేనా? మాలినీదేవేనా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవరికి, నేను అందరికి, నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది ఇవ్వని. కలెక్టర్కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరు ఏం చెప్తారు? మొదటి భార్యగా మాలినీదేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో? అంటే మాటల్లో ఏం చెప్తారు? అవును, మాలినీదేవి కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు, అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు, ఏ ఇయర్ లో గుర్తుందా మేడం? ఎవరికి? మీకు ఏ ఇయర్ లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం మాగంటి గోపీనాథ్ గారికి వివాహం చేయలేదు, వచ్చింది 22 మాలినీదేవితో మొదటి 98 లో మీరే దగ్గర నుండి చేశారా? అన్నీ ఉన్నాయి కదా. విడాకులు కాలేదు మేడం? విడాకులు కాలేదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. ఈ రోజు ఎంఆర్ఓ అంటే చెప్తున్నాడు లీగల్ హెయిర్ అయితే, ఒకవేళ లీగల్ గా చూసుకుంటే మాలినీదేవి, ప్రద్యుమ్న అంటే లీగల్. మీకు అందరూ సమానమే, అఫ్ కోర్స్ మీరు అందరూ అంటున్నారు, కానీ లీగల్ గా అయితే మాలినీదేవి అంటే ప్రద్యుమ్న అనుకుంటున్నాం. మరి ఈ రోజు ఎంఆర్ఓ గారు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? ఏం అడగల ఆయన, కాగితాలు ఏమైనా కావాలి అవి ఏం చేసుకోమన్నారు. మీరు ఏం ఆధారాలు చూపించారు? ఇప్పుడు మీరేమో మీ కుటుంబ సభ్యులు అందరూ మనవాళ్ళు అందరి సైడ్ ఉంటాను అంటున్నారు, కానీ లీగల్ గా అట్లా కనిపించట్లేదు. ఆమె పోటీ చేస్తా ఉన్నారు అభ్యర్థిగా. ఎవరు? సునీత చేస్తారమ్మా. అదేంటంటే నేను చెప్పాను కదా, మంచి ఒక కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. అంతేకాని ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా, అమ్మ సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు మన మాట ఉండాలి కదా. మీ దగ్గరికి రాలేదు, మీతో మాట్లాడలేదు అసలు. మాగంటి చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడారా? మేము మాట్లాడలే, చనిపోయిన తర్వాత కూడా. అంటే మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ లైఫ్ లోకి ఎట్లా వచ్చారు? అది తర్వాత చేద్దామండి, తర్వాత అయితే ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ మీరైతే చివరిగా ప్రద్యుమ్న కోసం అండ్ మాలినీదేవి అని కాదు, నేను నా మనవడి కోసం నేను ఉంటానయ్యా. ఎందుకంటే వాడు చాలా ప్రద్యుమ్న అన్యాయం అయిపోయాడు. అంటే ఎట్లా అన్యాయం జరిగిందంటారు? తండ్రి లేకపోతే అన్యాయం కదా. ఆ స్థలం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడ ఉంది? వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన. నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా? నేను అక్కడ కొడుకుని అట్టాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్యాయం కదా, బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది. ఇప్పుడు నేను అతను ఉన్నంతసేపు నేను పట్టుకోవాలి, ఎందుకంటే తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళే తెలియదు, ఫోన్లో నాకేం తెలుస్తుంది. నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్లోనే ఉన్నానా నాకు చెప్పాడు. నాకు అది నాకెట్లా తెలుస్తుంది? నేను కాదు, వాడు కూడా 60 ఏళ్ళాడు, ఇంక నేను ఎక్కడ కూర్చోబెడతాను అయ్యాళ్ళు. ఒకటి మేడం, మాగంటి సునీత వచ్చిన తర్వాత మీకు దూరం పెట్టారా? మాగంటి సునీత అండి. అవును కాదండి, సునీత వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. మాగంటి సునీత మీతో మాటలు లేవు మేడం? మాటలు ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు మీ మనవరాలు వచ్చారు కదా, మాట్లాడారా మీతో? మాట్లాడరు మనవరాలు కూడా మాట్లాడలేదు.
అమ్మ మాగంటి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మీరు రాలేదు అని వాళ్ళ నుంచి అంటున్నారు. ఒక నిమిషం ఆగండి. ఇన్ని రోజుల నుంచి నేను చెప్పే విషయం మీరు గ్రహించుకోండి. ఇన్ని రోజుల నుంచి తండ్రి ఉన్నాడు. మొత్తం దించావా? ఒక నిమిషం ఆగయ్యా, ఒక నిమిషం. ఇన్ని రోజుల నుంచి తండ్రి ఉన్నాడు, నేను వాడితో మాట చూసుకుంటాను అన్నాడు. సడన్ గా తండ్రి పోయాడు. వాడు పోయినట్టు నాకే తెలియని పరిస్థితిలో వాడి సంగతి ఏంటి? డబ్బు అయితే ఉంది ఎంతో కొంత, మరి దానికి కూడా వాటాన రావాలి కదా. తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా? దానికోసం నేను నిలబడ్డా. అంటే మాలిని దేవి సునీత వల్లనే గోపీనాథ్ దూరం అయ్యాడా? సునీత వల్లనే మాలిని దేవికి గోపీనాథ్ దూరం అయ్యాడా? సో ఇది చూడొచ్చు, తల్లి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. తన మనమడికి మొదటి భార్య మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకు ప్రద్యుమ్న తారక్కి అన్యాయం జరిగింది. తనకి ఇప్పుడు తండ్రి కోల్పోయాడు, తను ఒంటరిగా ఉన్నాడు. అందుకే నేను ప్రద్యుమ్న తారక్ వైపు నేను నిల్చున్నాను. తనకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తానని కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ వివాదానికి సంబంధించినటువంటి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు చేశారు. తాను కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విచారణ 25వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. నవంబర్ 25వ తేదీన మరోసారి పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించమన్నారు. ఇరు కుటుంబాలకు సంబంధించిన మాగంటి సునీత వద్ద ఉన్నటువంటి ఆధారాలు, మాగంటి మాలినీదేవి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సబ్మిట్ చేయమన్నారు. తన తల్లి కీలకంగా ఒక ఫ్యామిలీ ఫోటోని తీసుకొచ్చారు. దాన్ని కూడా సబ్మిట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి పూర్తిస్థాయి ఆధారాలు తీసుకున్న అనంతరం కూడా రెవెన్యూ అధికారులు ఇటు కలెక్టర్కి నివేదిక ఉన్నారు. మాగంటి సునీత విషయంలో కావచ్చు, మాగంటి మాలినీదేవి విషయంలో కావచ్చు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందనేది కొంత సస్పెన్స్గా మారిన పరిస్థితి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఉప ఎన్నికల హడావిడి కొనసాగుతుంది, ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబ వివాదంలో మాగంటి సునీత చిక్కుకున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది? మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తన వారసులుగా ఎవరికి వస్తుంది మాత్రం అనేది కొంత సస్పెన్స్గా మారిన పరిస్థితి.